కడప జిల్లా కడప కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక కార్యక్రమంలో మా ఇంట్లో మాకు భద్రత లేకుండా పోయిందని న్యాయం చేయండి అంటూ సుబ్బలక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేర్ రామంజనేయ నగర్కు చెందిన సుబ్బలక్ష్మమ్మ తమ కుమారుడు కోడలు తమను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. అనాధికారికంగా నా ఇంటిని ఆక్రమించి నన్ను బయట పెట్టి ఇంటి నుండి బయటకు తరిమేశారని, వారితో తన ప్రాణాలను ముప్పు ఉందని పోలీసులు రెవెన్యూ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. కోడలు సమస్య నాకు ఎక్కువ అయింది సార్. ఇంట్లో ఉంచి కొట్టి బయటికి తరిమేసిండ్రు. పెద్ద కొడుకు కోడలు బయటికి తరిమేసిండ్రు. 7 సంవత్సరాల నుంచి బాడికి కొన్నా సార్. నేను బాడికి కట్టుకోలేని పరిస్థితి, ఆరోగ్యం బాగలేదు. నేను పోలీస్ స్టేషన్ పోయినా, ఆర్టీఓ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి వచ్చినా సార్. మాకు ఏడా న్యాయం జరగల. 3 నెలల నుంచి తిరిగినా సార్ ఆర్టీఓ దగ్గరికి, పిలిపించాను కానీ నాకు న్యాయం జరగల సార్. నాకు ఎవరు న్యాయం చేస్తారో దిక్కు తెలియలేదు సార్. నాకు కలెక్టర్ కాడికి పోతే న్యాయం జరుగుతుందన్న ఇక్కడ తీసుకోవాలి సార్. మా అప్లికేషన్లే తీసుకోవాలి, స్పందించలే వాళ్ళు. పోలీసు వాళ్ళని కలిసినాం సార్. వాళ్ళు ఊరగట్ట వచ్చిన ఇంటి దగ్గరికి మేమేం చేయలేమ్మా నేను సార్. మా ఇల్లు నాకు కావాలి సార్. వాళ్ళను చదివి ఇచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు వయసు వాళ్ళు అయినరు, వాళ్ళు సంపాదించుకొని బతకమని సార్. నా ఇల్లు నాకు కావాలా, నా ఇంట్లో నేను ఉంటాను సార్. నేను బాడిగలు కట్టుకోవాలి, నా పేరు మీదనే ఉండదు సార్. ఏం కష్టం చేసి సంపాదించుకున్న భర్త నేను సంపాదించుకొని కట్టుకున్నాం సార్. నాకు న్యాయం చేయండి సార్, నన్ను రక్షించండి.